ప్లేనరీకి సంబంధించి అన్ని జిల్లాలకు సంబంధించి కూడా ఆయా అధ్యక్షులు మాకు స్థానిక నాయకులతో కలిసి వారికి కావాల్సిన అకామిడేషన్స్, భోజన సదుపాయాలు, రాత్రి బస అన్నీ కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం తర్వాత 3వ ప్లేనరీ సమావేశం. మొట్టమొదటిసారిగా అమరావతిలో జరుగుతుంది కాబట్టి దీన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా గతంలో ఏ పార్టీ కూడా నిర్వహించని విధంగా చాలా విభిన్నంగా ఈ ప్లేనరీ కార్యక్రమాన్ని మేము నిర్వహిస్తున్నాం. దీనికి సంబంధించి అనేక రకమైన కమిటీలు ఏర్పాటు చేయటం, ప్రతి ఒక్కరిని దీంట్లో భాగస్వాములు చేయటం, అదేవిధంగా మా కార్యకర్తల్ని రాబోయే ఎన్నికల దృష్ట్యా ఈ తెలుగుదేశం ప్రభుత్వ అరాచక పరిపాలనని ప్రజలకు తెలియజేసే విధంగా దశ నిర్దేశం చేసే విధంగా కూడా మా అధ్యక్షుడు చాలా కీలకమైన ప్రసంగాలు కూడా ఉన్నాయి కాబట్టి దీన్ని చాలా ప్రతిష్టాత్మకంగా మేము నిర్వహిస్తున్నాం. మొత్తం అంటే ప్లీనరీకి సంబంధించి ప్రధానంగా ఈ డయాస్ కావచ్చు, ఇక్కడ ఏర్పాటు చేస్తున్న షెడ్లు కానీ ఇవన్నీ కూడా ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? ఈ డయాస్కి సంబంధించి ఎంతమంది ఇక్కడ కూర్చునే అవకాశం ఉంది? అలాగే వేదికకి సంబంధించి ప్రధానంగా ఏర్పాట్లు ఏంటి? ఈ వేదిక 80 అడుగులు పొడవు, 50 అడుగులు వెడల్పుతో ఈ వేదికను ఏర్పాటు చేయడం జరిగింది. దీన్ని ఒక 3 స్టెప్స్గా ఏర్పాటు చేశాం. దీంట్లో ఎమ్మెల్యేలు, పార్టీ ముఖ్య నాయకులు, ఇతర నాయకులు 3 కేటగిరీలుగా విభజించి ఆయా స్టెప్స్లో వాళ్ళు ఎవరెవరు ఎక్కడ కూర్చోవాలనేది కూడా నిర్ణయం చేయడం జరిగింది. ఎడమ పక్కన రాష్ట్ర అధ్యక్షుడికి ప్రత్యేకంగా ఒక విశ్రాంతి గది రూపొందించడం, దాంట్లో ఆయనకు కావాల్సిన సరంజామా, కంప్యూటరు అన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఈ కుడి పక్కన ఒక మీటింగ్ హాలు, ముఖ్య నాయకులంతా సమావేశమై ఈ ప్లేనరీకి సంబంధించిన ఏమైనా విషయాలు చర్చించదలుచుకుంటే ఒక 60 మందికి సరిపడా కాన్ఫరెన్స్ హాల్ నిర్మించాం. అదేవిధంగా మీడియాకు కూడా గతంలో ఏ పార్టీ ఎప్పుడు పెట్టని విధంగా ఒక విభిన్నంగా ఒక ఏసీ గ్యాలరీ ఏర్పాటు చేసి వాళ్ళందరినీ కూడా దాంట్లోనే ఉంచి ఇక్కడి నుంచే మేము వాళ్ళకి ఫీడ్ ఇవ్వటం, ఆ విధంగా దీన్ని ఏర్పాటు చేసాం. అలాగే భోజన వసతులు కావచ్చు, అలాగే పార్కింగ్ సౌకర్యాలు మొత్తం అంటే ఎన్ని వైపుల నుంచి, ఇటు గుంటూరు వైపు నుంచి వచ్చేవాళ్ళు కానీ ఇటు కృష్ణా జిల్లా నుంచి వచ్చేవాళ్ళు, వీళ్ళందరికీ సంబంధించి పార్కింగ్కి సంబంధించి అలాగే భోజన వసతులు ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? భోజనాలు ఒక మొదటి రోజు 30-40 వేల మంది వచ్చినా కూడా వాళ్ళకి నిరాటంకంగా భోజనం పెట్టే విధంగా ఏర్పాటు చేసాం. ఒక అధునాతనమైన జర్మన్ హ్యాంగర్ అని చెప్పి అధునాతనమైన ఒక షెడ్ నిర్మించడం జరిగింది. అది 100 అడుగులు, మధ్యలో ఎక్కడ పోలు ఉండదు, అంతా చాలా ప్లాట్గా ఉంటుంది. అది చూస్తే కూడా ఇప్పుడు అందరూ కూడా చాలామంది చెప్పడం జరిగింది ఇటువంటిది ఎక్కడ మేము గతంలో చూడలేదని చెప్పి. అంటే ప్రభుత్వ కార్యక్రమాల్లో చాలా చోట్ల వాడుతూ ఉంటారు. అటువంటి జర్మన్ హ్యాంగర్ను కూడా మేము ఇక్కడ ఏర్పాటు చేసాం. పార్కింగ్కి వచ్చేసరికి ఒక 5,000 కార్లు వచ్చినా కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా పార్కింగ్ చేసుకోవడానికి అనువైన స్థలం ఉందనే మేము ఈ ప్రాంతాన్ని ఎంపిక చేసుకోవడం జరిగింది. ఒక 5-6 వేల కార్లు వచ్చినా కూడా ఎటువంటి ట్రాఫిక్ ఇబ్బంది తలెత్తకుండా ఇక్కడ పటిష్టమైన ఏర్పాట్లు చేసాం.